యా హరే కృష్ణ. సో యాత్రులందరికీ మన యాత్ర ఇవాళ నుంచి ఆరంభం అవుతుంది. మీరందరూ ఏ విధంగా మీ మనస్సుని మీరు హృదయపూర్వకంగా మీ ఆలోచన శ్రీరంగంలో త్రినువంతపురంలో ఉన్న అనంత పద్మనాభుడి మీద, అదే విధంగా తిరువత్తూరులో ఉన్న ఆదికేశవ పెరుమాళ మీద, కన్యాకుమారిలో ఉన్న అమ్మవారి మీద, రామేశ్వరం రామనాథ స్వామి మీద ఎప్పుడైతే మన మనస్సుని కేంద్రిస్తూ ధ్యానం చేస్తూ ఉంటే అప్పటి నుంచి ఆ యాత్ర ఆరంభమవుతుంది. కానీ యాత్రకి మనం కొన్ని మార్గదర్శనాలు అన్నో అవసరం. యాత్రకు వెళ్ళే భక్తులు వెళ్తున్నప్పుడు కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయన్నమాట. వాటి గురించి మనం చర్చించుకునే ముందు ఈ షెడ్యూల్ ఎలా ఉంటున్నది గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, సో శ్రీకాంత్ నరసింహ ప్రభు, మనం ఇప్పుడు ఒక షెడ్యూల్ గురించి ఒకసారి నేను బ్రీఫింగ్ చేస్తాను. అందులో యాడ్ చేయండి డీటెయిల్స్, లైక్ ట్రైన్ డీటెయిల్స్ కానీ అకామిడేషన్ గురించి కానీ పాయింట్స్ ఉంటే మీ భక్తులకి ఇక్కడ కమ్యూనికేట్ చేయండి. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం వచ్చే అంటే ఈ ఆదివారం కాక వచ్చే ఆదివారం 21 సెప్టెంబరు 2025 పొద్దున్న విజయవాడ. మీలో ఎంతమంది విజయవాడే కదా అందరూను? సో విజయవాడలోనే అందరూ అకామిడేషన్. మన ట్రైను ఇది తిరుక్కురల్ ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్ మనం పొద్దున సుమారు 8:20కి ఉంటుంది విజయవాడ జంక్షన్ నుంచి. సో దాని రిలేటెడ్ డీటెయిల్స్, మీ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎక్కడ, అకామిడేషన్ ఎక్కడ అనేది, అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎక్కడ అనేది మీకు ప్రభుజీ శ్రీకాంత్ నరసింహ ప్రభు తర్వాత షేర్ చేస్తారు. దాని గురించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారు ప్రభుజీ? 21వ తారీఖు పొద్దున్న ట్రైను, వాళ్ళు స్వయంగా వాళ్ళందరూ అక్కడికి రావాలి కదా భక్తులందరూ? మీరందరూ అక్కడికి సమయానికి రావాలి. సో ఒక 1 అవర్ ముందు రిపోర్ట్ చేస్తే బెటర్. ఇప్పుడు 8:20కి ట్రైన్ అంటే మీరు 7:30 అండి. సుమారు మనం 120 మంది ఉన్నారు యాత్రికులు. వాళ్ళ రిలేటెడ్ డీటెయిల్స్ అవన్నీ, టికెట్ రిలేటెడ్ అవన్నీ మీకు అక్కడ ముందుగానే షేర్ చేస్తారు డీటెయిల్స్ మన శ్రీకాంత్ నరసింహ ప్రభు. నా పక్కన ఉన్నారు, చూశారు కదా, ఈయన ఇస్కాన్ విజయవాడ పేరుతో ఆయన శ్రీకాంత్ నరసింహ. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ ఓలో మాట్లాడారు, కాంటాక్ట్. సో మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు, తద్వారా మీ ట్రైన్లో కూర్చుంటారు. సో ప్రయాణం మొత్తం ఆ రోజు పొద్దున్న 8:30 నుంచి నెక్స్ట్ రోజు పొద్దున్న 4:30 దాకా ఉంటుంది. 4:30కి నెక్స్ట్ రోజు 22వ తారీఖున మనం కన్యాకుమారి చేరుకుంటాం. సో ఈ రైలు ప్రయాణంలో ఆబ్వియస్లీ మీరు ఒక చెక్ లిస్ట్ ఇస్తాం. ఒక ఇవాళ మేబీ ఈ వీక్లోనే మీకు ఒక చెక్ లిస్ట్, అంటే ఏమేమి మీరు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే ప్రతి చోట మనకి తీర్థ స్థలాల్లో భగవంతుడి దర్శనంతో పాటు స్నాన కృత్యాల గురించి కూడా ఉంటుంది. సంగమ స్నానం ఉంది కన్యాకుమారిలో, అలాగే రామేశ్వరంలో కూడా అగ్ని తీర్థ స్నానాలు ఉంటాయి. ఈ విధంగా మనం వెళ్ళే ప్లేసెస్లో తీర్థస్థలం ఉంటాయి. అదేవిధంగా కేరళలో ఉన్న ప్లేస్, లైక్ ఇప్పుడు మనం వెళ్తున్నది అనంత పద్మనాభుడి దర్శనానికి, అదేవిధంగా ఆదికేశవ పెరుమాళ దర్శనానికి ఒక బోట్ రైడ్ ఉంటుంది. ఆ బోట్ రైడ్లో నార్మల్ క్లోత్స్ బాగానే ఉంటాయి, కానీ కొన్ని ప్లేసెస్లో మీరు వేసుకునే దుస్తులు మాత్రం ఒక్కసారి కృష్ణ, కొంతమంది వాయిస్ చాట్ లో జాయిన్ అయ్యారు, వాళ్ళకి మీ లింక్ పెట్టాం, ఆ లింక్ లో రావాలండి. జూమ్ అది. సో హరే కృష్ణ. శ్రీలత గారు ఉన్నారు, పుల్లయ్య గారు, చంద్ర అన్నారు. మీరు ఒక లింక్ పెట్టారు జూమ్, అందులో మీరు క్లిక్ చేస్తే ఆ జాయిన్ అవుతారు. ఓకే, ఈ లింక్ లో అవ్వట్లేదు.
హరే కృష్ణ. శ్రీకాంత్ మీరు ఒకసారి చూడండి, వాయిస్ చాట్ లో గ్రూప్ లో కొంతమంది అందులో జాయిన్ అయ్యారనమాట. వాళ్ళు ఇందులో ఉండాలి యాక్చువల్లీ. ఈ టెక్నాలజీ ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఇది సో మనం ఈ తీర్థ స్థలాలు దర్శించుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా మనం హరే కృష్ణ, మీరు మ్యూట్ చేయాలి, ఎవరెవరో మాట్లాడుతున్నారు ఇక్కడ. ధనలక్ష్మి గారు ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్. సుబ్బమ్మ గారు మీరు కూడా సరే, నేను మైక్ మ్యూట్ చేస్తాను, మీరు ఆన్ చేయకండి. ఏదైనా ప్రశ్నలు ఉంటే మనం లాస్ట్లో తీసుకుంటాం. ముందు డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీరు అందరూ దాన్ని బట్టి నేను ఓకే. శ్రీకాంత్ ప్రభు ఇంకా వాళ్ళు గ్రూప్లోనే ఉన్నారు చాట్లో, మీరు అందులో కమ్యూనికేట్ చేయాలి. మీరు కూడా జాయిన్ అయ్యి ఆ వాట్సాప్ చాట్లో మీరు కూడా జాయిన్ అయ్యి వాళ్ళందరికీ చెప్పండి ఈ లింక్లో జాయిన్ అవ్వమని. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అందులో. చక్కదారిపు ఫోన్ వచ్చింది అనమాట. సో డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేసుకోండి. నీకు మార్నింగ్ పెట్టాను కదా, టెస్ట్ అని క్లిక్ చేయండి. మీకు హరే కృష్ణ పంపించాం కదా, దాన్ని క్లిక్ చేయండి, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ వాయిస్ జూమ్. హరే కృష్ణ. యా, సో దానికి రిలేటెడ్ మనం యాత్ర కమిటీ తరపు నుంచి మీకు ఒక ఏంటది చెక్ లిస్ట్ అనమాట, ఏమేమి తీసుకెళ్ళాలి అని ఉంటుంది. సో ఆ రోజు మనం పొద్దున్న 8ంటికి ప్రయాణిస్తున్నాం కాబట్టి మీరందరూ మీ తరపున అల్పాహారం ఏదైనా మీ తరపున క్యారీ చేసుకుంటే మంచిది. ట్రైన్లో రైలు యాత్రలో భాగంగా కమిటీ తరపు నుంచి లంచ్ అవి ప్రసాదంది జర్నీ ప్రసాదం అరేంజ్ చేస్తారు. ఓకే, సో కానీ మీ తరపు నుంచి ఒక అల్పాహారాన్ని మీరు తీసుకునేట్టుగా చూసుకోండి, ఎందుకంటే కొంతమందికి షుగర్ ఇష్యూస్ ఉండొచ్చు. సో హెల్త్ పరంగా ఇమ్మీడియట్గా వెళ్ళగానే ట్రైన్లో అరేంజ్ చేయడం సంభవం కాకపోవచ్చు. సో అందుకే మీరు కొంచెం మీరు అల్పాహారాన్ని అరేంజ్ చేసుకుని ఎక్కాలి ట్రైన్స్. ఓకే, సో 21వ తారీఖు పొద్దున్న 8ంటికి 7:30 కల్లా మీరు విజయవాడ స్టేషన్లో ఉండాలి. ఓకే, రాయనపాడు 2 ఉన్నాయి స్టేషన్లు, కానీ రాయనపాడు కాదు, విజయవాడ మెయిన్ సెంట్రల్ స్టేషన్ నుంచి మీరు ఎక్కాలి ఇది ట్రైన్. ఓకే, సో మనం నెక్స్ట్ రోజు పొద్దున కన్యాకుమారి చేరుకుంటాం. యా, కన్యాకుమారి చేరుకున్న తర్వాత అక్కడ అకామిడేషన్స్, కన్యాకుమారి అమ్మన్ టెంపుల్ అంటే మందిరానికి చాలా దగ్గరగా, సుమారు ఒక 10 నిమిషాలు నడక అంతే మందిరానికి. అంత దూరంలోనే మేము ఏర్పాటు చేశారు అకామిడేషన్స్ మీ అందరికీ. సో అక్కడ మనము ముందు చెక్ ఇన్ అవుతాం. పొద్దున్న చెక్ ఇన్ అయిన తర్వాత అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్గా మనం ఒక మార్నింగ్, సో ప్రతి యాత్రలో భాగంగా మేము యాత్ర అనేది ఒక్క తిరగడానికని పెట్టుకోం. దేర్ ఇస్ సైట్ సీయింగ్ అంటారు ఒకటి. ఓకే, సైట్ సీయింగ్ అంటే ఓకే టూర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, వాళ్ళతో పాటు వాళ్ళు పొద్దున రండి, బ్రేక్ఫాస్ట్ అయిందా ఎక్కండి, మనం తిరిగి వెళ్దాం, అది చూద్దాం, మీరు ఏం చూడాలో చూసుకోండి, ఏం కొనుక్కోవాలో కొనుక్కోండి, తర్వాత మళ్ళీ బస్ ఎక్కండి, రిటర్న్ అవ్వండి, మీకు లంచ్ ఇస్తాం, తర్వాత మళ్ళీ మీ ఇష్టం తిరగండి ఎక్కడ కావాలంటే. ఆ టూరిజం లాగా మనం యాత్రలు చేయమన్నమాట. యాత్రలో ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు భాగస్వాములై ఉండాలన్నమాట. అందులో భాగంగానే మేము ప్రతిరోజు మనం జపమాల, కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని ఉద్దేశించి కూడా ఒక పేపర్ మీకు ఇస్తాము, ఇప్పుడు కొన్ని చెప్తాము.
సో చాంటింగ్ మీలలో ఎంతమంది రెగ్యులర్గా చాంటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ మంచిది. ఎవరైతే చెయ్యట్లేదో అట్లీస్ట్ ఆ 7 days మేము ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. మీరు కూడా హరే కృష్ణ మహామంత్రం మీకు ఒక యాత్రా కిట్ ఇస్తారు. ఆ యాత్రా కిట్లో గిఫ్ట్గా మీకు ఒక జపమాల, ఒక జప బ్యాగు. ఆ జపమాల మీద మనం హరే కృష్ణ మహామంత్రాన్ని మనం 8 మాలలు అంటే సుమారు ఒక అరగంట అరగంట 35 గంట పడుతుంది మాలలు చేయడానికి. అలా రోజు ఎక్స్పెక్టెడ్ అనమాట. సో అలాగ ఒక జప మెడిటేషన్ ఉంటుంది పొద్దున్నప్పుడు జనరల్గా. ఆ మెడిటేషన్ అయిన తర్వాత భగవంతుడు ఆరతి ఉంటుంది, మంగళారతి. భగవంతు శ్రీ విగ్రహాలకి మనం యాత్రా పండాలు మనం ఎక్కడైతే క్లాస్ చేస్తామో యాత్రా హాల్లో, ఆ హాల్లో భగవంతుడికి మనం మంగళారతి అర్పిస్తామన్నమాట. మంగళారతి అర్పించి తర్వాత మనం ఒక యాత్రను ఉద్దేశించి మనం ప్రోగ్రాం పెడతాం. అంటే ఏంటి, ఓకే ఏ క్లాసెస్ ఇవాళ మనం ఏ స్థలాలు చూస్తున్నాం వాటి మహిమల గురించి, అదేవిధంగా భక్తి మార్గంలో ఉన్న ముఖ్య అంశాల గురించి, భాగవత శ్రవణం గురించి, సత్సంగం గురించి మహిమ ఏంటి, హరినామ మహిమ ఏంటి, ఇలాంటి సబ్జెక్ట్స్ గురించి మనం కొంచెం కొంచెం రోజు పొద్దున్న సాయంత్రం ఏ తీర్థస్థలాలు ఉంటే ఆ తీర్థస్థలాల్లో ఆ తీర్థ మహిమల గురించి వింటూ అక్కడ మనం శ్రవణ కీర్తనం చేస్తామన్నమాట. సో ఇలాగ ఒక పొద్దునప్పుడు సుమారు ఒక 1.5 నుంచి 2 గంటల దాకా కార్యక్రమం ఉంటుంది. తర్వాత మనం తీర్థస్థలాలకి బయలుదేరుతాం అనమాట. బయలుదేరి దర్శనం చేసుకుని, ఎందుకంటే మనం శ్రవణం చేస్తేనే కదా మనం తెలుసుకునేది. మనం భగవంతుడి తీర్థస్థలాల్లో మనం కళ్ళతో చూడం. కళ్ళతో చూసేది ఏంటంటే సైట్ సీయింగ్ అది. కానీ చెవులతో చూసేదే యాక్చువల్లీ దర్శనం. మనం చెవులతో చూస్తాం, చెవులతో వింటాం మహిమల గురించి. అప్పుడు వెళ్ళి దర్శించుకుని ప్రార్థించి పూజిస్తే దాని ఫలితం ఇంకోలా ఉంటుంది అనమాట. అందుకే 22 కన్యాకుమారిలో మొదటి రోజు మనం ఉన్నప్పుడు ముందుగా మనం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సంపూర్చుకొని అప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ప్రసాదం కూడా ఉంటుంది పొద్దున. డీటెయిల్ షెడ్యూల్ మీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పడం వల్ల అంత ఇమ్మీడియట్ అవసరం లేదు. బ్రేక్ఫాస్ట్ చేసుకుని మనం క్లాస్ ఓరియంటేట్ చేసుకుని అప్పుడు మనం మా ఆవిడ కన్యాకుమారి వారి దర్శనం చేసుకుంటాం. ఇక్కడ హరే కృష్ణ మన ప్రభుజీ ఉన్నారా, శ్రీకాంత్ నరసింహ ప్రభు, రిగార్డింగ్ అకామిడేషన్ మీరు చెప్తారా అక్కడ కన్యాకుమారిలో, వాట్ ఇస్ ద సమ్ డీటెయిల్స్? యాజ్ పర్ ట్రైన్ షెడ్యూల్ మనం అబౌట్ 4:30కి మనం రీచ్ అవుతున్నాం కన్యాకుమారి. హరే కృష్ణ ప్రభుజీ ఉంటున్నారు కదా? నేను వింటున్నాను ప్రభుజీ. ఎస్, షెడ్యూల్ ప్రకారం మనం 4:30 గంటలకు కన్యాకుమారికి. అయితే అంత ఎర్లీగా వాళ్ళు చెక్ ఇన్ ఇవ్వడం అనేది కష్టం అవుతుంది అనమాట. బట్ వాళ్ళు ఆ టైం వరకు, అంటే 2 o'clock ఇస్ ద చెక్ ఇన్. జనరల్ గా చెక్ ఇన్ టైం ఇస్ 2 o'clock ఇన్ ఆఫ్టర్నూన్. సో మన 5 o'clock నుంచి 2 o'clock వరకు వాళ్ళు ఏదో ఒకటి అరేంజ్ చేస్తారన్నారు వాళ్ళు మనకి. అంటే మనం ఉండొచ్చు అనమాట. అంటే మన రూమ్ లో ఉండం కానీ వేరే రూమ్స్ వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట వాళ్ళు. సో అందరికి కూడా రూమ్స్ ఉంటాయి, 3-4 ఉండొచ్చు అనమాట. ఉంటే అక్కడ స్నానం చేసి అక్కడ మనం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మన యాక్టివిటీస్ మనం చేసుకుంటాం. బై 2 o'clock మనం మన రూమ్స్ లోకి మనం చెక్ ఇన్ అవుతాం అనమాట. అర్థమైందా ప్రభుజీ? ఎస్ ప్రభుజీ. యా, మనం 4:30కి వెళితే అదే టైంలో అంత ఎర్లీగా వాళ్ళు చెక్ ఇన్ ఇవ్వరు కనుక వాళ్ళు ఆల్టర్నేటివ్ గా మనకి వేరే రూమ్స్ అరేంజ్ చేస్తున్నారు అనమాట, వేరే హోటల్లోనే. మనం ఆ హోటల్లో మనం చెక్ ఇన్ చేసి 2 o'clock వరకు మనం అక్కడ స్పెండ్ చేస్తాం అనమాట. సో 2 o'clock నుంచి మనం మన హోటల్ రూమ్స్ మనం చెక్ ఇన్ చేస్తాం. ఓకే, రెండిటికి డిఫరెన్స్ పక్కనేనా? పక్కనే ఆపోజిట్ ఉన్నంత. అందుకని ఒక పెయిర్ మనం సపరేట్ గా ఉంచుకుంటే స్నానం చేసి మనం ఆ పెయిర్ మాత్రం ఉపయోగించుకుంటాము, మిగిలినంత కూడా మన రూమ్ లో వాడుకోవచ్చు తర్వాత. అంటే మొత్తం బ్యాగేజ్ తీయకుండా ఒక సపరేట్ గా ఒక పెయిర్ ఉంచుకుంటే స్నానం చేసిన తర్వాత ఆ పెయిర్ మనం వాడుకుంటాము. ఆ తర్వాత మనం ఫుల్ బ్యాగేజ్ మనం మన రూమ్ ఓపెన్ చేయొచ్చు అనమాట. మళ్ళీ మనం అన్ని సర్దుకోకుండా ఒక పెయిర్ బయట పెట్టుకుంటే బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. సో ఇది గమనించండి ప్రభు చెప్తున్న పాయింట్ని. ఆ రోజు మనము రెడీ అయ్యి రెడీ అయిన తర్వాత మీరు అప్పుడు ఓకే
ఎస్. ఈ చాట్లో వచ్చిన ప్రశ్నలకి ఆన్సర్ మేము లాస్ట్లో చేస్తాం. ఓకే, చాలా మంది ప్రశ్నలు పంపిస్తున్నారు, అందరూ రాయండి, తర్వాత మేము ఆన్సర్ చేస్తాను ఉంటే. ఓకే, సో ఆ రోజు అకామిడేషన్లో మీరు ఒక సెట్ని బయట పెట్టుకుని స్నానాలు చేసి రెడీ అయ్యి యాత్ర ఓరియంటెడ్ ప్రోగ్రామ్కి వచ్చి ఓరియంటేషన్ ప్రోగ్రాము ప్రసాదం అయిన తర్వాత అప్పుడు షిఫ్టింగ్ అది ఏ టైంకి ఉంటుందండి ప్రభుజీ శ్రీకాంత్? బిట్వీన్ 1 to 2 ప్రభుజీ. మధ్యాహ్నం ఓకే. 4 o'clock అలాగే వెళ్తాం. అంటే లంచ్ ముందే మనం షిఫ్ట్ చేయొచ్చు కదా? లంచ్ చేసిన తర్వాత ఉంటుంది, ఎర్లీ లంచ్ చేస్తాం ప్రభుజీ మనం. ఓకే, ఎర్లీ లంచ్ చేస్తాం. గుడ్. ఎర్లీ లంచ్ చేసి అప్పుడు షిఫ్ట్ అయ్యి ఓకే మన ఈవినింగ్ మళ్ళీ మనం బై 3-4 o'clock మనం బయటకు 3 o'clock అలా వెళ్ళాల్సి. బయటకు వెళ్తాం. ఓకే, సో విశేషంగా అక్కడ మొదటి రోజున మనం అక్కడ త్రివేణి సంఘం అంటారనమాట. అక్కడ కన్యాకుమారి ఎండ్ పాయింట్, మనం వెళ్ళేది ఎండ్ పాయింట్ అనమాట. అంటే భారతదేశానికి ఎండ్ పాయింట్ వెళ్తున్నాం మనం. ఆ ఎండ్ పాయింట్లో సంఘం ఉంటుంది. ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్, తర్వాత అరేబియన్ సీ, ఈ మూడు అక్కడ కలుస్తాయి అన్నమాట. దాన్ని త్రివేణి సంఘం అంటారు. ఆ సంఘంలో కూడా స్నానం చేసే అవకాశం ఉంటుంది. స్నానం చేసి అక్కడే మనం తీర్థ యాత్ర గురించి సంకీర్తనము, సూర్యాస్తమం అవన్నీ మనం అక్కడ సందర్శించుకుంటాం. అలాగా ఆ రోజు కార్యక్రమం అమ్మవారి దర్శనంతో సంపూర్ణమైన తర్వాత నెక్స్ట్ రోజు పొద్దున్న మనం కన్యాకుమారి నుంచి తెల్లవారుజామున అరౌండ్ సుమారు 5:30 టైంకి మనం బయలుదేరాలి. ఎక్కడికండి? ఇది రెండో రోజు కొంచెం ఇంపార్టెంట్. ఫస్ట్ రోజు కొంచెం రిలాక్స్గానే ఉంటుంది మీ యాత్ర, అంటే మీకు తెలియడం కోసం యాత్ర క్లాసు. అంటే పొద్దున ఒకటి ఉంటుంది ఓరియంటేషన్, ఈవినింగ్ కూడా ఓరియంటేషన్ ఉంటుంది. మనం కొన్ని లీలాస్థలి చూసుకుంటాం. 23వ తారీఖున గమనించండి, 23వ తారీఖున మనం పొద్దున్న రూమ్ వదులుతాం, మళ్ళీ రాత్రికి రూమ్కి వస్తాం అనమాట. ఇది గమనించాలి మీరు. ఓకే, పొద్దున్న అరౌండ్ 5:30-6 కలా బయలుదేరుతాం. స్నానాలు అవన్నీ చేసేసి మన చేతిలో కొన్ని వస్త్రాలు ఉండాలి, ఎందుకంటే మనం వెళ్ళేది తిరువనంతపురంలోని అనంత పద్మనాభ దర్శనానికి. ఆ దర్శనం జనరల్లీ గేట్లు పొద్దున్న అరౌండ్ 11 o'clock, 10 to 11 o'clock మధ్యన వాళ్ళు అది మూస్తారు. అందుకే మనం త్వరగా బయలుదేరుతున్నాం. అక్కడ నుంచి సుమారు 2 గంటలు ప్రయాణం ఉంటుంది, 2.5 గంటల ప్రయాణం అది. సో బస్సెస్లో మనము అకామిడేషన్, అంటే మనం ఉన్న హోటల్ నుంచి, కన్యాకుమారి హోటల్ నుంచి తిరువనంతపురం వెళ్తాం అన్నమాట. బస్సులోనే మీకు జపము, మంగళారతి, అలాగే బ్రేక్ఫాస్ట్ ప్రసాదం ప్యాక్ చేసి ఇస్తారు. అలాగా అది తీసుకుని మనం అక్కడికి వెళ్ళగానే అక్కడ అనంత పద్మనాభ స్వామి చాలా విశాలమైన మందిరం అది. సో బస్సెస్ ఒక చోట పార్కే ఉంటాయి, కానీ అక్కడ నుంచి మనకు నడకతో అక్కడ నడక ప్రయాణం ఉంటుంది. కొంచెం నడిచి మనము తూర్పు ద్వారం ద్వారా, లేకపోతే చూసి అక్కడ ఏది మనకు దగ్గరగా ఉంటే ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించి దర్శనం అయ్యి అన్నీ అయ్యి బయటకు వచ్చేసరికి సుమారు ఒక 2-2.5 గంటలు పడుతుంది. ఓకే, అలా బట్టి వచ్చిన తర్వాత రిటర్న్లో మళ్ళీ బస్సు ఎక్కి మనం పూవర్, కేరళలో యాక్చువల్లీ కేరళ ఇస్ కాల్డ్ ఏ వెరీ బ్యూటిఫుల్ ల్యాండ్ మేడ్ బై గాడ్. పరశురాముడు స్వయంగా దీన్ని ప్రకాశించిన దేశం అంటారు. అందులో ఎన్నో అద్భుత నేచర్కి వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. వెరీ స్పెషల్ ప్లేస్ మేము లాస్ట్ టైం చూసాం, పూవర్ ఐలాండ్ అని. ఆ పూవర్ ఐలాండ్లో బోట్ రైడ్, మన ఐలాండ్లోకి వెళ్ళాం, అసోబిసి ఐలాండ్లోకి వెళ్తాం, అక్కడ ఒక బోట్ రైడ్ అరేంజ్ చేసాం. సో భక్తులందరూ ఆ బోట్కి సుమారు ఒక 7-8 అలా కూర్చుంటారు. అలాగ ఒక సుమారు ఒక 15 బోట్ల లాగా మాట్లాడుకుని మనం ఆ ఐలాండ్లో ఒక విహారం, అదొక సంకీర్తన విహారం అనమాట. ఆబ్వియస్లీ అక్కడికి చాలామంది ఫ్యామిలీ పరంగా వెళ్తారు, కపుల్స్ కింద, బట్ మనం భక్తి పరంగా వెళ్తాం అక్కడికి. అక్కడ సంకీర్తనం చేస్తూ ఆ సముద్రము, ఈ నది మధ్యలో తిరుగుతూ ఆ సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ గోల్డెన్ బీచ్ అంటారు దాన్ని. అక్కడ మనం కొంతసేపు ఒక సమయాన్ని కేటాయించి మళ్ళీ తిరిగి అక్కడి నుంచి ఇంకొక గంట రైడ్లో ఆదికేశవ పెరుమాళ్ మందిరానికి వెళ్తాం. ఈ దారిలోనే మనం మేబీ ఆదికేశవలో కానీ లేకపోతే పువ్వుల్లో కానీ మన లంచ్ అరేంజ్మెంట్ ఉంటుంది, ప్రసాదం అరేంజ్మెంట్. సో అక్కడ ఆదికేశవ పెరుమాళ్ దర్శనం అని వెళ్ళేసరికి మూసి ఉంటుంది, మధ్యాహ్నం పూట కాబట్టి. అరౌండ్ 4:30 కల్లా ఓపెన్ చేస్తారు.
అక్కడ ఆదికేశవ పెరుమాళ దర్శనం చేసుకుని అక్కడ ఇది వెరీ స్పెషల్ ప్లేస్. మనం వెళ్ళే 2 ప్లేసెస్ కూడా వెరీ ఇంపార్టెంట్. కేరళలో అయితే దివ్య దేశాల్లో ప్రాముఖ్యమైన ప్లేసెస్ అనమాట ఇవి. అనంత పద్మనాభుడిది, అదేవిధంగా ఆదికేశవుడు. సో ఈ ఆదికేశవ పెరుమాళ దర్శనం చేసుకుని మనం అక్కడ కొంచెం సేపు సంకీర్తనం చేసి భగవంతుడి ముందు కథ అవన్నీ అయిన తర్వాత రిటర్న్ అవుతాం అనమాట మన ప్లేస్కి, అక్కడ కన్యాకుమారిలో. రిటర్న్ వచ్చంగానే అక్కడ రాగానే మీకు అక్కడ డిన్నర్ ఉంటుంది హోటల్ దగ్గర, మన యాత్రా హాల్లో, ప్రసాదం హాల్లో. అప్పుడు అయిన తర్వాత ఆ రోజు మనం రెస్ట్ తీసుకుంటాం. ఇది 23వ తారీఖు మంగళవారం రోజు ఇలా కార్యక్రమం. ఇది తర్వాత 24వ తారీఖు కూడా మనం కన్యాకుమారిలోనే ఉంటున్నాం. ఓకే, గమనించాల్సింది ఇది. ఎందుకంటే కన్యాకుమారి అరౌండ్ ఎన్నో దివ్య ప్రదేశాలు ఉన్నాయన్నమాట. వాటిని సందర్శించడానికి మనం ప్రోగ్రాం పెట్టాం. ఈ 23వ తారీఖున పొద్దున్న నుంచి రాత్రి దాకా మనం బయటే తిరుగుతున్నాం కాబట్టి 24న మామూలుగా మీరు పొద్దున్న లేచి మార్నింగ్ ప్రోగ్రాం 5:30కి అయ్యే జప, మెడిటేషను, తర్వాత మంగళారతి, తర్వాత చిన్న యాత్ర క్లాసు, తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రసాదం, తర్వాత మనం బస్సెస్ బోర్డ్ చేసి అక్కడ దగ్గరలో ఉన్న, అంటే దగ్గర కాదు, ఒక సుమారు 1 గంట అలా దూరంలో ఒక దివ్యమైన ప్రదేశం ఉంది. త్రిమూర్తులు ఉన్న ఒక అద్భుతమైన దివ్య దేశం అది. దాన్ని సందర్శించుకుంటాం. ఆ దివ్య దేశాన్ని సందర్శించుకున్న తర్వాత మళ్ళీ మనం లంచ్కి రిటర్న్ అవుతాం. దాని తర్వాత ఈవినింగ్ అరౌండ్ 3:30 టైంకి మళ్ళీ మనం కన్యాకుమారి అరౌండ్లో ఉన్న ఎన్నో ఇంపార్టెంట్ గీతా మందిరం, అదేవిధంగా తిరుమల తిరుపతిని పోలిస్తూ అక్కడ ఒక అద్భుతమైన తిరుపతి సందర్శించారు. అక్కడ మనం కథా కీర్తనము, స్పెషల్ ఈవినింగ్ కీర్తన్. మనకి యాత్రలో భాగంగా ప్రతి ఈవినింగ్ ఏదో ఒక స్పెషల్ కీర్తన్ లాగా పెట్టుకుంటాం అనమాట. ఒక సన్సెట్ దగ్గర, అలా వ్యూ పాయింట్ దగ్గర మనం కీర్తన్స్ పెడుతున్నాం అనమాట. సో దట్ మన మధ్యలో, భక్తుల మధ్యలో సంకీర్తనం అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఇది 24వ తారీఖు వెడ్నెస్డే ప్రోగ్రామ్, బుధవారం రోజున. సో ఈ విధంగా ఆ రోజు మీకు ఆ రోజు కూడా రెస్ట్ అక్కడే తీసుకుంటాం మనం, ఇక్కడ కన్యాకుమారిలోనే 24. సో ఆ రోజు మీకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది. సో 22వ తారీఖు, 24వ తారీఖు మనం స్టేయింగ్ దగ్గర లంచ్ కూడా అక్కడే చేస్తాం. ఓన్లీ 23వ తారీఖు ఎక్కువ మనం ప్రయాణం చేస్తాం. మళ్ళీ 25వ తారీఖు ఆ రోజు మనం అగైన్ తెల్లవారుజామున 5:30 కల్లా మనం రూమ్ని చెక్అవుట్ చేసి, సో ఈజ్ ఇట్ లైక్ దట్ శ్రీకాంత్ నరసింహ ప్రభు? 25వ తారీఖు మనము రామేశ్వరం వెళ్ళే రోజున మనం తెల్లవారుజామునే బయలుదేరతామా? బికాజ్ నవ తిరుపతిలో మొత్తం 9 ఉన్నాయి, కానీ 9 దర్శనాలు అవ్వవు అక్కడ, ఎందుకంటే చాలా దూరం అవి. అందులో ప్రాముఖ్యమైన 2 ప్లేసెస్ వెళ్తున్నాం మనం, అల్వాతురం కానీ అక్కడ దర్శనం. సో జనరల్ ఈ దర్శనాలు ఏమిటంటే 12 కల్లా మూసేస్తారు టెంపుల్స్. అక్కడ నుంచి చాలా దూరం కాదు, 1 గంట, 2 గంటల దూరం అవి కన్యాకుమారి నుంచి. సో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతామా, లేకపోతే మనం ముందుగానే బయలుదేరుతున్నామా? బై 6 బయలుదేరారు బాబుజీ. 6కి బయలుదేరారు. బ్రేక్ఫాస్ట్ చేయటమా, లేకపోతే మనం ప్యాకింగ్ చేసి సరే చూడాలి. 6 కంటే కష్టం అవుతుంది, అందుకనే ప్యాకెడ్ వేసిన బెటర్. ఎస్ ఎందుకంటే 11 o'clock అన్ని క్లోజ్ అయిపోతాయి ఇక్కడ. సో అక్కడి నుంచి మనం ఆల్మోస్ట్ 5 hours జర్నీ చేయాలి మళ్ళీ. ఎస్, ఆ రోజు ప్రయాణం ఉంటుంది. మీ లగేజ్తో పాటు భక్తులందరూ ఏం చేయాలంటే 25వ తారీఖున 25వ తారీఖు గురువారం రోజున మనం పొద్దున్న చెక్అవుట్ చేస్తాం. మీ లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకోండి. ముందు రాత్రి చేసుకుంటే బెస్ట్, కొంచెం త్వరగా అవుతుంది. పొద్దున మళ్ళీ లేవడం, స్నానాలు చేయడంలో టైం అవ్వడం వల్ల రాత్రి ప్యాక్ చేసి పెట్టుకొని మనం బస్సులు ఎక్కేసి ఈ లగేజ్తో మనం మొదట వెళ్ళేది నవ తిరుపతి. ఈ నవ అనేది 9 తిరుపతులు. అందులో మనం విశేషంగా దర్శించుకునే 2 ప్రాముఖ్యమైన ప్లేసులు శ్రీ వైకుంఠము, అల్వా తిరుంగరి అని దివ్య దేశాలు అన్నమాట ఇవి. వీటిని అక్కడ దర్శించుకుని అక్కడ మనం యాత్ర ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీ బస్సెస్లోనే మీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, బస్సెస్లోనే మీరు జపం చేయాలి.
మీ మీ అందరికీ గ్రూప్ లీడర్స్ ఉంటారనమాట. మీరు సుమారు 120 మంది 40 అలా డివైడ్ చేసాం. ఈ 40 మందికి ఈ యాత్రలో భాగంగా కొంతమంది యాత్ర భక్తులు సీనియర్ డివోటీస్ వస్తున్నారన్నమాట. వీళ్ళందరూ ఎన్నో ఏళ్ల పాటు వీళ్ళు భక్తి మార్గంలో ఉంటూ మీలాగే గృహస్థుల కింద ఉంటున్నారు. వాళ్ళు జపాలు చేస్తున్నారు ఇళ్లల్లో, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా సెలవులు పెట్టుకొని ఈ ప్రోగ్రాంలో భాగంగా వస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తారన్నమాట. రోజు మీరు మార్నింగ్ ప్రోగ్రామ్ వస్తున్నారా, జపం చేస్తున్నారా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా ఆస్పెక్ట్స్ ఉంటే వాళ్ళకి మీరు చెప్పుకోవచ్చు అనమాట. అలా ఉంటుందన్నమాట అది. ఇలాగా ఒక గ్రూప్ మీకు 3-4 గ్రూపుల కింద డివైడ్ చేస్తున్నాం. ఈ గ్రూపులకి ఒక గ్రూప్ లీడర్ ఉంటారు. ఆ లీడర్తో పాటు కొంతమంది అసిస్ట్ చేస్తున్న మిగతా లీడర్స్ కూడా ఉంటారు. అలా 3-4 ఉంటారు గ్రూప్కి. వాళ్ళందరూ ఏం చేస్తారంటే మీకు చెప్తారు, మాతాజీ, ప్రభుజీ రెడీ అవ్వండి, రండి, తిలకం పెట్టుకోండి, జపం చేశారా, యాత్ర కిట్ ఏది, మీకు యాత్ర బుక్లెట్ ఇస్తాం. అందులో అన్ని స్థలాల గురించి వర్ణించబడి ఉంటాయి. అందులో కొన్ని ఖాళీ పేజీలు కూడా ఉంటాయి. మీరు యాత్రలో వింటున్న క్లాసెస్ను మీరు రాసుకోవాలి. అదేవిధంగా ఒక సాధనా కార్డు ఉంటుందన్నమాట. ఈ గ్రూపుల పరంగా మీకు కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి. మీరందరూ ఎవరు సేవ ఉత్సాహం చూపిస్తున్నారు, ఎవరు గ్రూపులో ఉత్సాహంగా టైంకి వస్తున్నారు, ఏదైనా బస్ ఎక్కమంటే టైంకి వస్తున్నారు, ఎవరు జపం చేస్తున్నారు కన్సిస్టెంట్గా, అలా ఇండివిజువల్ ప్రైజెస్ ఉంటాయి, అలా గ్రూప్ ప్రైజెస్ కూడా ఉంటాయి. సో గ్రూప్లో ఒక ఐక్యమత్య పెరుగుతుంది అనమాట. అలాగే మేము గ్రూప్స్ డివైడ్ చేసాం. 3-4 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తున్నాం. సో ఈ విధంగా మీరు బస్సెస్లో ఉన్నప్పుడు కూడా జస్ట్ ఒక టైం పాస్ కాకుండా అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు మీ గ్రూప్ లీడర్స్ చేస్తారనమాట. జపం చేయించడం, లేకపోతే ఒక క్విజ్ కానీ అలాంటివి కొన్ని ఆస్పెక్ట్స్ మీతో పాటు చేయిస్తారు మీ గ్రూప్ లీడర్స్, అసిస్టెంట్ లీడర్స్ కలిసి. సో ఇది మీరు ఒక ఇంపార్టెంట్. అందుకే యాత్రిస్ అందరికీ నివేదన, మా యాత్ర కమిటీ ద్వారా మీకు సహకరించడానికి, మీతో యాత్రలో మీలాగే ఇలాగా రిజిస్ట్రేషన్ అయ్యి డబ్బులు కట్టి వచ్చే భక్తులకి మీరు వాళ్ళతో సహకరిస్తూ వాళ్ళు చెప్పిన మాటలు మీరు పాటించి సేవలో భాగంగా మీరు కూడా ఉంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఓకే, ఆ విధంగా యాత్ర అనేది సైట్ సీయింగ్ కాకుండా ఒక సాంగత్యంలో శ్రవణ కీర్తనలు చేస్తూ సేవ చేస్తూ ఐక్యమత్యను పెంచుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా 25వ తారీఖున మనము పొద్దున బయలుదేరుతాం. పొద్దున బయలుదేరి బస్సెస్లో జపం, చాంటింగ్, మంగళారతి, తర్వాత దీనికి ఉద్దేశించి మీకు పద్యాలు ఏంటి, శ్లోకాలు అవన్నీ మీకు ఆ బుక్లెట్లో ఉంటాయి. మీరు ఎప్పుడు వెళ్తున్నా మీ చేతికి ఒక బ్యాండు, మీ చేతిలో బుక్లెట్, యాత్రా కిట్ ఉండాలి కంపల్సరీగా. సో అది ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. అందులో మీరు మీ టవల్స్, మీరు స్నానం చేసేటప్పుడు యూజ్ చేసే క్లాత్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఆ బ్యాగ్ సుమారు సరిపోతుంది. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉంటే దాన్ని బట్టి ఎక్కువ లగేజ్ కూడా మీరు క్యారీ చేయొచ్చు. కానీ ఈ నవ తిరుపతి దర్శనంకి వెళ్ళేటప్పుడు మాత్రం మనం మొత్తం చెక్అవుట్ చేస్తున్నాం. లగేజ్ అంతా తీసుకుని ఎక్కాలన్నమాట. ఏది హోటల్స్లో వదిలేయకూడదు. కన్యాకుమారి మనం అకామిడేషన్ బయటకు వచ్చేస్తాం 25వ తారీఖున. నవ తిరుపతిలో దర్శనాలు అయిన తర్వాత అక్కడే ప్రసాదం ఉంటుంది. అయిన తర్వాత మళ్ళీ బస్సులు ఎక్కి అక్కడి నుంచి సుమారు 5 గంటల ప్రయాణం, 5-5:30 గంటలు రామేశ్వరానికి. అంటే లంచ్ అయిన తర్వాత బయలుదేరితే మనం సుమారు సాయంత్రం 6:30-7:30 ఆ టైంకి చేరుకుంటాం. సో అందుకే మనం మార్నింగ్ త్వరగా బయలుదేరాలి. ఎక్కడి నుంచి అండి? కన్యాకుమారి నుంచి. అలా మనం రామేశ్వరంలో రామనాథ స్వామి సన్నిధి మనం చేరుకుంటాం సాయంత్రం. చేరుకున్న తర్వాత మీ రూమ్స్లో అకామిడేషన్ మన శ్రీకాంత్ నరసింహ ప్రభు వాళ్ళు అరేంజ్ చేశారు. ఆ అకామిడేషన్లో మీరు దిగి మళ్ళీ అక్కడ హాల్ ఉంది మాకు ఒకటి హాల్. అక్కడ చాలా దగ్గర మనం ఉంటున్న అకామిడేషన్ దగ్గర అన్నీ ఉన్నాయి. మనం ఉంటున్న ప్లేస్లోనే అక్కడే క్లాసు, అక్కడే ఇవన్నీ నడుస్తాయి. చాలా విశాలమైన ప్లేసు హోటల్. అక్కడ మనం గెస్ట్ హౌస్లో మనం అక్కడ ఉండి అక్కడ డిన్నర్ చేసి రెస్ట్ తీసుకుంటాం ఆ రోజుకి. ఇంకా బయటకు వెళ్ళేది ఏమి ఉండదు. కానీ నెక్స్ట్ రోజు 26వ తారీఖు శుక్రవారం రోజు మాత్రం పొద్దున మనం బయలుదేరాలి. పొద్దున బయలుదేరి ఆ రోజు అగ్ని తీర్థ స్నానం. ఆ రోజు బేసికల్లీ మనం కేటాయిస్తున్న టైం ఎలా ఉంటుందంటే అండి,
పొద్దున మనం లేచి ఆ, కాలకృత్యాలు అవన్నీ చేసుకున్న తర్వాత స్నానాలు చేసి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరచ్చు కదా ప్రభు శ్రీకాంత్ నరసింహ ప్రభు అగ్నితేజన బ్రేక్ఫాస్ట్ అవి చేసిన తర్వాత మనం బట్టలతో ఆ రోజు స్నానాలు ఉంటాయన్నమాట. దట్ ఈస్ బేతింగ్ డే అనమాట ఆ రోజు. ఓకే, అగ్నితీర్థంలో స్నానం చేసి మళ్ళీ ఆ రామనాథ స్వామి మందిరంలో అది నియమం. అక్కడ ఉన్న 22 నూతుల్లోంచి వాళ్ళు నీళ్ళు ఇస్తారు, వాటితో స్నానం చేసి మళ్ళీ బట్టలు మార్చుకుని అక్కడ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నా ముందుగానే చెప్తాను. తర్వాత లేకపోతే ఏమవుతుందో జనరల్లీ పొరపాటు పడిపోతారు, అందరూ ఇటౌట్ అయిపోతారనమాట. ఏ ద్వారం నుంచి ఎంటర్ అవ్వాలి, ఏ ద్వారం నుంచి బయటికి రావాలి. అందుకే మీ గ్రూప్ లీడర్స్తో మీరు వెళ్ళాలి ఎప్పుడు. ఓకే, మీరు తప్పిపోకూడదు అనమాట. అంటే మీతో వచ్చిన వాళ్ళు కూడా చూసుకుంటూ ఉండండి. ఓకే, నడక ఉంటుంది అక్కడ, గమనించాల్సింది మీకు అక్కడ నడక బాగానే ఉంటుంది రామనాథ స్వామి దర్శనంలో. స్నానాలు చేస్తున్నాం కాబట్టి తడిగా ఉంటుంది కింద, అదంతా గమనిస్తూ మనం వెళ్ళాలన్నమాట. ఓకే, పుష్యం ఎక్కువ ఉండవు, క్రౌడ్ అంతా ఆ మాదిరిగా ఉండదు. ఓకే, పితృపక్షం అయిపోతుంది కాబట్టి నాట్ ఏ మచ్ ఇష్యూ ఆ టైంకి. సో స్నానాలు చేసి అలాగా మళ్ళీ బట్టలు మార్చుకొని అప్పుడు మళ్ళీ మనం లోపలికి వెళ్తామన్నమాట రామనాథ స్వామి దర్శనానికి. సో ఆ రోజు సుమారు ఇవన్నీ చేస్తూ ఆ రోజు మీకు అలసిపోతారు. సో మేము ఇంకా స్పెసిఫిక్గా ఆ రోజు మనం ఫర్దర్ ఈవినింగ్ అక్కడే హోటల్లోనే మనము ప్రోగ్రామ్ అవి పెడతామన్నమాట. సో హోటల్లోనే ఈవినింగ్ ప్రోగ్రాము అంటే ఆ రామనాథ స్వామి దర్శనం గురించి వైభవాలు అవన్నీ మనం ఆ రోజు ఇంకా చర్చించుకుంటాం. అలా 26వ తారీఖుది. ఓకే, 26వ తారీఖు అయిన తర్వాత 27వ తారీఖున గమనించాలి, ఆ రోజు రామేశ్వరానికి ఇరువైపులా ఉన్న దివ్య దేశాలకి మనం దర్శించుకుంటాం అనమాట. అందులో కూడా ఒక త్రివేణి సంఘం ఉంది. అది ఎక్కడంటే ధనుష్ కోటి అని, అక్కడ కూడా వెళ్తాం మనం. అక్కడ దర్శించుకుంటాం, మళ్ళీ వస్తాం. ఇంకా కొన్ని దివ్య ప్రదేశాలు ఉన్నాయి, సాయంత్రం పూట దర్శించుకుంటాం. మళ్ళీ అంటే వెళ్తాం, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత దర్శించుకుని వస్తాం, భోజనాలు చేస్తాం. మళ్ళీ సాయంత్రం ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ కథాకీర్తన చేసి అక్కడ దర్శించుకుని మళ్ళీ రిటర్న్ అయ్యి డిన్నర్ చేస్తాం. ఇది జనరల్ ప్రోగ్రామ్, ఇది రిలాక్స్డ్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఓకే, ఇలా అయిన తర్వాత 27వ తారీఖు అయిన తర్వాత 28వ తారీఖున అగైన్ రిమెంబర్ ఆదివారం రోజు 28వ తారీఖున మనం పొద్దున్న ఆ రోజే బేసికల్లీ మనం యజ్ఞం ఆ రోజు పెడతాం ప్రభుజీ. ఆదివారం పెట్టాలంటారా? ఆదివారం ప్రభుజీ. అదే ఆదివారం కదా ఆ రోజే. ఓకే, ఆదివారం 28వ తారీఖున పొద్దున మనం లేచి స్నానాలు చేసి మీరందరూ మీ లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకోండి. తర్వాత మన ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఎవరైతే సాధనలు బాగా చేశారో, ఎవరు సేవలు బాగా చేశారో, ఏ గ్రూప్ బాగా చేసిందో, కాంపిటీషన్స్లో ఎవరు గెలిచారో అన్ని దాన్ని బట్టి మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, రియలైజేషన్ సెషన్స్ ఉంటాయి. అందులో భాగంగా యజ్ఞ అయిన తర్వాత మనం బ్రంచ్ అంటే ఒక పెద్ద ప్రసాదం పెట్టుకుని బ్రంచ్ కింద ఆ రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి ఉంటుంది అనమాట. అలాగా అది అయిన తర్వాత మనం అక్కడ బస్సులు ఎక్కి మనం మదురైకి వెళ్తాం. ఓకే, లంచ్ తర్వాత మదురైకి వెళ్ళి అక్కడ మధుర మీనాక్షిని దర్శనం అవన్నీ, అది కూడా విశాలమైన మందిరం. అక్కడ కూడా మీరు టైం స్పెండ్ చేయొచ్చు, షాపింగ్ చేయొచ్చు. మీకు ఇలాంటి టైం ప్రతి చోట దొరుకుతుందండి. కొంచెం షాపింగ్ కన్నా దీనికన్నా కన్యాకుమారిలో కూడా దొరుకుతుంది, అదేవిధంగా మన రామేశ్వరంలో కూడా దొరుకుతుంది మీకు సమయం మంచిగానే. భగవంతు దర్శనం ఏదో వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మదురైలో కూడా మీకు సాయంత్రం పూట కొంత సమయం ఇస్తాం. కానీ బస్సెస్ వెరీ ఇంపార్టెంట్. ఆ రోజు రాత్రి 1 గంట. ఏ టైం ప్రభుజీ? మనం ఆదివారం రాత్రి 1:50 ప్రభుజీ. 1:50 అంటే రాత్రి అంటే అర్ధరాత్రి 1:50కి. సో ఒక మాదిరిగా స్టేషన్ నుంచి చాలా దూరం కాదు అది టెంపుల్. అదే మనం టెంపుల్ నుంచి స్టేషన్ అంత దూరం కాదు. ఒక్క నిమిషం ప్రభుజీ, టెంపుల్ నుంచి దూరం. ఇది మధురై స్టేషన్ కాదు, ఇది ఏ స్టేషన్ మరి? మదురై అని ఉంది అనమాట. మదురై. సో మనం జనరలీ బస్సెస్ అక్కడ మదురైలో ఇస్ వెరీ క్రౌడెడ్ సిటీ. కానీ ఈవినింగ్ సాయంత్రం కల్లా 7-8 కల్లా మళ్ళీ ఖాళీ అయిపోతుంది.
మన బస్సెస్ ఎక్కడుంటే అక్కడ దాకా ఆటోలు తిరుగుతూ ఉంటాయి. సో ఎవరైతే నడవలేరో వాళ్ళు ఆటోలు తీసుకుని టెంపుల్కి వెళ్ళి దర్శనం అవన్నీ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బస్సెస్కి వచ్చేయండి. మీ లగేజ్ అక్కడి నుంచి అందులోనే ఉంటుంది. సుమారు 50 కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి మన్మధురై. మదురై. సో అవును. మనం ఒక టైం చెప్పాలి మీరు. ఏ టైంకి మనం ఆ. బస్సెస్ నుంచి మనం బయలుదేరతామో స్టేషన్‌కి అని. కానీ స్టేషన్‌కి 10 బయలుదేరుతాం రాజు. 10:00 అంటే నైట్ బయలుదేరుతాం. 12 అరైవ్ అవుతాం అక్కడికి. ఓహ్! ఇంత దూరమా? 50 కిలోమీటర్స్ ఉంది. బట్ అటు ఇటు అయినా కూడా ఫైన్. సరే. 150 మనం సో ట్రై అందరికి చేస్తాం. లగేజ్‌లు ఉంటాయి కదా! సో ఒక అవును. రిక్వెస్ట్ యాత్రలో వచ్చే వాళ్ళందరూ మీ లగేజ్‌లు మేడం ఎక్కువ ప్యాక్ చేసుకొని తీసుకురాకండి. ఆ! ఎవరో అడిగారు ఇందాక మెసేజ్‌లో యా వచ్చేటప్పుడు మీరు అల్పాహారం బ్రేక్‌ఫాస్ట్ తెచ్చుకోండి. మీ రిమైనింగ్ అరేంజ్‌మెంట్ యాత్ర కమిటీ ద్వారా వాళ్ళు అరేంజ్ చేసి ఇస్తారు మీకు. ఓకే. సో దట్ ఈస్ ద ప్లాన్ శ్రీకాంత్ ప్రభు. జనరల్‌గా అంతే అలాగే ప్రభు. చేస్తారు. యాహ్! అది లక్ష్మీనాథ్ గోవింద్ ప్రభుకి చేయించాలి. యాహ్! యెస్. సో ఎవరికేదైనా ప్రశ్నలున్నాయా? డౌట్లున్నాయా? దాని తర్వాత ఇంకో కొన్ని యాస్పెక్ట్స్ నేను చెప్తా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి ప్రభుజీ. మీరే రిపీట్ చేస్తారా? ష్యూర్ అలాగే. యెస్. మనం 21st మనం ఉదయం 8:20 మనం విజయవాడలో బయలుదేరుతున్నాం. అబౌట్ 5:00 22nd మనం కన్యాకుమారి రీచ్ అవుతాం మనం. సో 4:00 5:00 వెళ్తాం అక్కడికి. ట్రైన్ షెడ్యూల్ ప్రకారం. సో అంత ఎర్లీగా మనకి చెక్ ఇన్ ఉండదు గనక సో దానికి ప్రత్యామ్నాయంగా మనం ఉండే హోటల్ పేరు సంగం ఇంటర్నేషనల్. మనం ఉండేది హోటల్ పేరు. దాని ముందు త్రివేణి అని ఒకటి ఉందన్నమాట. అది కూడా వాళ్ళదే. సో దానిలో వాళ్ళు అరేంజ్ చేస్తారన్నమాట. అంటే దీనిలో అకామిడేషన్ ఖాళీగా లేదు. ఇది కొంచెం మంచి హోటల్ అన్నమాట ఇది. దాంట్లో అవైలబిలిటీ లేదు. సో ఆ ముందు ఒక త్రివేణి హోటల్ అరేంజ్ చేస్తారన్నమాట. బేసిక్‌గా అది నాన్ ఏసీ హోటల్ అన్నమాట అది. అందరికి నాన్ ఏసీనే ఉంటది. అది ఓన్లీ ఫర్ చెక్ ఇన్ అవ్వడానికి ముందు అన్నమాట. ఫ్రెషప్ కోసం అన్నమాట అది. ఫ్రెషప్ చేసి అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసి చెక్‌ఔట్ చేసి మనం హోటల్ చెక్ ఇన్ చేస్తాం మనం. సో దట్ డే మనం అక్కడే ఉంటాం. లోకల్ మనం చూసుకుంటాం. దెన్ తర్వాత రోజు 23rd మనం త్రివేంద్రం బయలుదేరుతున్నాం మనం. సుమారుగా అది 100 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. కన్యాకుమారి నుంచి 100 కిలోమీటర్లు మనం డ్రైవ్ చేస్తాము. అక్కడ ఉదయం మనం దర్శనం చేసుకున్న తర్వాత పువ్వార్ వెళ్తామన్నమాట. పువ్వార్ మనం హౌస్ బోట్‌లో ఒక 1 అవర్ మనం స్పెండ్ చేసి అక్కడి నుంచి మనం మోస్ట్‌లీ మనం బోట్ దగ్గరే మనం లంచ్ తీసుకుంటాం. లేకపోతే మనం ఆదికేశవ టెంపుల్‌కెళ్ళి మనం అక్కడ లంచ్ తీసుకుంటాం. అది బై 4:30 వరకు కూడా మనం అక్కడ ఆదికేశవ టెంపుల్ దగ్గర స్పెండ్ చేస్తాం. 4:30కి దర్శనం ఉంటుంది ఆదికేశవ టెంపుల్. ఒక 1 అవర్ 2 అవర్స్ మనం స్పెండ్ చేసి మన కథా కీర్తన ఉంటుంది. అది అయిన తర్వాత మళ్ళీ మనం ఒక 100 కిలోమీటర్లు మళ్ళీ మనం డ్రైవ్ చేసి మళ్ళీ మనం బ్యాక్ టు కన్యాకుమారి వచ్చేస్తాం అనమాట. దెన్ 24 కన్యాకుమారి లోకల్ టెంపుల్స్ అన్ని చూస్తాం మనం. 25 ఎర్లీ మార్నింగ్ మనం ప్యాక్డ్ బ్రేక్‌ఫాస్ట్ మనం తీసుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం. బయలుదేరి నవ తిరుపతి వస్తాం మనం. నవ తిరుపతి చూసుకొని 2 గంటలు డ్రైవ్ చేస్తాం అక్కడికి. ఆ నవ తిరుపతి 2, 3 ముఖ్యమైన టెంపుల్స్ చూసుకొని మనం అదే రోజు మళ్ళీ బయలుదేరి మనం రామేశ్వరం ఈవినింగ్ కల్లా చేరుతాం మనం. సో దట్ డే ఫ్రీ ఉంటుందన్నమాట. 25వ తారీఖు ఫ్రీ ఉంటుంది అక్కడ. ఇంకేం ఉండదు. యాక్టివిటీస్ ఏమి ఉండవు. సో 26వ తారీఖు మనం అగ్ని తీర్థం మన నూతన స్నానం చేస్తాం అన్నమాట. 27వ తారీఖు మనం లోకల్ రామేశ్వరం టెంపుల్స్ అన్ని కూడా మనం చూస్తాం. ఇంక్లూడింగ్ ధనుష్కోటి. సో 28 మనకి తిరుగు ప్రయాణం అన్నమాట. మార్నింగ్ మనకి ఇక్కడ ఇది ఉంటుంది. యజ్ఞం ఉంటుంది. యజ్ఞం అయిపోయిన తర్వాత మనం మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మనం బయలుదేరి మనం మదురై వస్తాం ఈవినింగ్ కల్లా. ఈవినింగ్ మదురై అమ్మవారిని దర్శనం చేసుకొని మనం చిన్న షాపింగ్ ఏదైనా చేసుకున్న అక్కడ మనం 10 గంటలకల్లా బయలుదేరి మనం మన్మధురై అనేటువంటి స్టేషన్‌కి మనం వచ్చి మన ట్రైన్‌ని మనం బోర్డ్ చేస్తాం అన్నమాట. అది 10:50కి అక్కడ ట్రైను. సేమ్ డే నైట్ అంటే 29 ఎర్లీ మార్నింగ్ స్మాల్ అవర్స్ ఆఫ్ 29th 1:50కి డిపార్చర్ అక్కడ. సేమ్ డే నైట్ విజయవాడకి 8 గంటలకు వచ్చేస్తాం. అది బ్రీఫ్‌గా ఐటినరీ అన్నమాట అది. సో ఓకే అమ్మా. సో దీనిలో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎక్సెప్ట్ డే 1 అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అలాగే మనం చేసే ప్రతి జర్నీ కూడా మనం నాన్ ఏసీ బస్సులు ఉంటాయండి. ఏసీ బస్సులు అక్కడ అవైలబుల్ ఉండవు అక్కడ. ఆ సెక్టర్‌లో నాన్ ఏసీ బస్సులే ఉంటాయి. ఏసీ బస్సులు ఉండవు.
ఓకే, అన్ని కూడా నాన్ ఏసీ బస్సులే ఉంటాయి. సో 2-3 బస్సులు మనం హైర్ చేసుకోవడం జరిగింది మనం. సో అలాగే ఇంకా డ్రెస్ కోడ్ కూడా ఉందండి మీకు. త్రివేంద్రంలో డ్రెస్ కోడ్ ఉంటుందన్నమాట. మాతాజీలు అయితే శారీనే కట్టుకోవాలి. అలాగే ప్రభువులు అయితే ఓన్లీ ధోతినే వేసుకోవాలి. ఒకవేళ మీరు డ్రెస్ వేసుకున్నా కూడా డ్రెస్ పైన శారీ కట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అదర్వైజ్ వాళ్ళు అలౌ చేయరు అక్కడ. సో ఏ టెంపుల్‌లో కూడా మీకు ఫోన్‌లు అలౌ చేయరు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో అందరూ కూడా మీరు ఫోన్స్ అన్ని కూడా మనం టెంపుల్‌లోనే మన రూమ్స్‌లోనే పెట్టుకొని రావాలన్నమాట. డ్రెస్ కోడ్ ఇది చాలా ముఖ్యమైనది అక్కడ మన త్రివేంద్రంలో. వాళ్ళు అసలు ఆ డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. మీకు శారీ లేకుండా అస్సలు అలౌ చేయరు. లేదంటే మనం కొనుక్కోవాలి లేకపోతే. ఒకవేళ మన దగ్గర పంచె గాని, శారీ గాని లేకపోతే అక్కడే అమ్ముతారు. కొనుక్కొని మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదొకటి వెరీ ఇంపార్టెంట్. కేరళలో ఉన్న మందిరాల్లో మగవారు పైన కుర్తా కూడా వేసుకోవడానికి ఎలవ్ చేయరు వాళ్ళు. కుర్తా కూడా తీసేయాలి. కండు ఉంటేనే కండు వేసుకుని వెళ్ళడమే. షర్ట్ కూడా అలౌ చేయరు. షర్ట్ కూడా తీయించేస్తారు. సో ధోతి కుర్తా సెట్ మీరు ఇళ్లలోంచి ముందుగా తీసుకెళ్తే మంచిది. మీరు ఎవరైతే ఉన్నారో సెకండ్ థింగ్ ఏంటంటే ఆడవాళ్ళు కూడా చీరలు. అన్ని చోట్ల మనం ఇచ్చినట్టుగా డబుల్ షేరింగ్ అకామిడేషన్ ఉంటుందన్నమాట. అంటే ఒక రూమ్ లో ఒక డబుల్ బెడ్ ఉంటుంది. ఒక మ్యాట్రిస్ కూడా ఇస్తారన్నమాట. సో ముగ్గురు షేర్ చేసుకోవాలి ఒక రూమ్ లో. ఎవరికైనా మేము ఉండలేమంటే అలాగా ఆ షేరింగ్ మాకు కుదరదు, మాకు డబుల్ అంటే మా ఫ్యామిలీ వరకే మేమిద్దరమే ఒక రూమ్ లో ఉంటామంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. అప్పుడు మేము మీకు ఎక్స్ట్రా రూమ్ అనేది అరేంజ్ చేస్తాం అనమాట. అంటే మీకు ఇచ్చాం మీకు పాంప్లెట్ లోనే. సో అకామిడేషన్ ఆన్ ట్రిపుల్ షేర్ బేస్డ్ అనమాట. ఒక రూమ్ ని ముగ్గురు షేర్ చేసుకోవాలి. ఒక డబుల్ బెడ్ ప్లస్ 1 ఎక్స్ట్రా మ్యాట్రెస్. అది కాట్ ఉండదు, మళ్ళీ మ్యాట్రెస్ ఉంటుంది అనమాట. ఇంకా ఉన్నాయి ప్రభు, ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? వాయిస్ వినిపించట్లేదు. ఫుడ్ గురించి చెప్పగలరా? నేను లేట్ యా, ఫుడ్ మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 సర్వ్ చేస్తామండి. అది కూడా మీకు సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది అనమాట. మన కుక్స్, మా టెంపుల్ కుక్స్ ఏ ఉంటారు. వాళ్ళకి తీసుకొస్తున్నాం మేము నలుగురిని. సో వాళ్ళు కుక్ చేస్తారు మనందరి కోసం. ఫుడ్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే లోకల్ ఫుడ్ తీసుకుంటే మనం సిక్ అయిపోతున్నాం. మేము ఇనీషియల్ గా 4 years బ్యాక్ ఇలా చేసామన్నమాట. లోకల్ ఫుడ్ తీసుకున్నాము, కొంచెం ఇబ్బంది అయింది. అప్పటి నుంచి 4 ఏళ్ళ నుంచి కూడా మనం ఎక్కడి నుంచే మా రెగ్యులర్ కుక్స్ ఉంటారు ఇక్కడ మా మందిరంలో. మా కుక్స్ వచ్చాక కుక్ చేస్తారు. డ్రెస్ అనేది ఎస్, వైట్ కలర్ శారీ అనేది డిపెండ్స్. అక్కడ కేరళలో వాళ్ళు జనరల్ అదే వేసుకుంటారు. గ్రీన్ కలర్ ఏదో. ఇన్ ఎమర్జెన్సీ కెన్ వి గెట్ మెడికల్ ఎయిడ్? ఎస్ శ్రీకాంత్ ప్రభు. ఎస్, అంటే దే హావ్ టు క్యారీ ఆన్ దేర్ ఓన్ ప్రభుజీ. అంటే మన దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, మనం క్యారీ చేస్తాం. లైక్ ఏదైనా ఒళ్ళు నొప్పులు కానీ, లేదంటే ఫీవర్ కానీ, లేదా వామిటింగ్స్, మోషన్స్, ఇలాగా మన దగ్గర ఉంటాయి మెడిసిన్స్. బట్ బెటర్ ఏంటంటే ఎవ్రీ రాత్రి వాడికి సంబంధించిన షుగర్ టాబ్లెట్స్ కానీ, సో బీపీ మీరు టాబ్లెట్స్ అడుగుతున్న పాయింట్ రిలేటెడ్ టు రెగ్యులర్ మీట్ కేర్ అవన్నీ మీరు తీసుకుని వెళ్ళాలి. అంటే మీకు తెలుసు, మీకు హెల్త్ పరంగా. సో రెగ్యులర్ గా వాడుకునే మెడిసిన్స్ మీరు క్యారీ చేయండి. జనరల్ మెడిసిన్ మా దగ్గర ఉంటుంది కూడా, మేము కూడా క్యారీ చేస్తాం. ఇవన్నీ ప్లేసెస్ అన్ని రెగ్యులర్ ప్లేసెస్ కాబట్టి అక్కడ హాస్పిటల్స్ ఉంటాయి. ఎనీ ఎమర్జెన్సీ వస్తే వాళ్ళు హోటల్ తరపు నుంచి వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు, మనకి సహకరిస్తారు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అది వాళ్ళు మీరు ఇంటిమేషన్ అవి మీరు కొంచెం కేర్ఫుల్గా చేయండి ఇది వచ్చే వాళ్ళందరూ. ఓకే, సో మీరు ప్యాంట్ షర్ట్లో రావచ్చు యాత్రలో. చూడీదార్లు, ఆడవాళ్ళు చూడీదార్లు రావచ్చు, కానీ టెంపుల్స్లో అలౌడ్ కాదు. విశేషంగా అనంత పద్మనాభ స్వామి, ఆదికేశవుడు, తర్వాత మీరు అక్కడ కన్యాకుమారి అమ్మన్ టెంపుల్లో, అది తమిళనాడులో ఉన్న, అది కేరళ కల్చర్ ఫాలో అవుతారు వాళ్ళు అక్కడ. అది యాక్చువల్లీ కేరళలో ఉంటుంది అది. ఇక్కడ ఏ ప్లేసెస్లో అసలు అలౌ చేయరు. రామనాథ స్వామి టెంపుల్ ఆల్రెడీ స్నానాలు చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ మీరు మార్చుకుని ఉండాలి. అప్పుడు షర్ట్ ప్యాంట్ అలౌడ్ ప్రభుజీ రామనాథ్ మందిర్లో? అక్కడ అలౌడ్. మధుర మీనాక్షి అక్కడ మళ్ళీ షర్ట్ తీయించేస్తారు.
ఇక్కడ వెరిఫై చేయాలి మనం వెళ్ళినప్పుడు అయితే ఆ ప్రాబ్లం లేదు. లేదా ఆ ప్రాబ్లం లేదు. ఆయన ఒకసారి వెరిఫై చేద్దాం ప్రొఫెసర్. వెరిఫై చేయాలి. 2 ఇయర్స్ బ్యాక్ ఆ ప్రాబ్లం లేదు. ప్యాంట్స్ ఎర్రర్డ్. ఇక్కడ మధుర మీనాక్షిలో అదే మధుర మీనాక్షి అలౌడ్ అప్పుడు. సో అదొకసారి చెక్ చేయాలి. లాస్ట్ మినిట్ క్యూలో వెళ్ళగానే అప్పుడు అంటారు తీసి అంటారు. అప్పుడు మీ వాళ్ళందరూ ముందుంటారు, మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది అని గందరగోళంగా ఉంటుంది. సేఫెస్ట్ ఏంటంటే ధోతి ఉత్తరి మగవాళ్ళు, కుర్తా, ఆడవాళ్ళు చీరలు. యాత్రలో అదే సందర్శించినప్పుడు అంటే మందిరానికి వెళ్ళేటప్పుడు. ఓకే, సో ఒక 2 పాయింట్స్ నేను జస్ట్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. ఒకటి ఎటికేట్స్. మనం యాత్రలో ఉండేటప్పుడు కొన్ని ఎటికేట్స్ వెరీ ఇంపార్టెంట్, అవసరం ఫాలో అయ్యేవి. సో మీలో చాలా మందికి మాంసాహారము, ఓకే, టీ, కాఫీ, ఉల్లి, వెల్లుల్లి అలవాటు ఉండొచ్చు మీళ్ళల్లో. హౌఎవర్ ఈ యాత్రలో వచ్చేటప్పుడు మాత్రం మేము ఇది వైష్ణవ సిద్ధాంతాన్ని పాటిస్తాం కాబట్టి ఈ యాత్రలో నిరామిషం అంటే ఎలాంటి ఉల్లి, వెల్లుల్లి, టీ, కాఫీ ఆస్పెక్ట్లు మేము జనరల్లీ రికమెండ్ చేస్తాం యాత్రులకు ఫాలో అవ్వమని. సో అది మీ అందరూ ప్లీజ్, మా తరపున మేము టీ, కాఫీలు ఏమి అరేంజ్ చెయ్యం. ఆబ్వియస్లీ మా ప్రసాదం అయితే శుద్ధంగా ఉంటుంది, నైవేద్యం పెట్టిస్తారు, అది ప్రసాదం అందరికీ. మీ అందరూ కూడా సహకరించాలి. సర్వీసెస్ ఉంటాయి, సబ్జీ కట్టింగ్ అని, ప్రసాదం సర్వింగ్ అని, ఇవన్నీ ఉంటాయి మీకు సర్వీసెస్. ఓకే, అంటే గ్రూప్ ప్రకారం ఉంటాయి సర్వీసెస్. ఆ సర్వీసెస్లో చేస్తూ ఈ పార్టిసిపేట్ చేస్తూ ఈ విధంగా మనం యాత్రను కొనసాగిస్తాం. సో మీరు ఇవి అవాయిడ్ చేయాలన్నమాట ఆ 7-8 డేస్. సో ఇదొక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రెండవది, మీ గ్రూప్ లీడర్స్ని అనుసరిస్తూ మీరు పాటించాలి. ఇందులో మన శ్రీకాంత్ నరసింహ ప్రభు, ఆయన ధర్మపత్ని లలితా మాతాజీ, అదేవిధంగా కొంతమంది ఇంకా మిగతా భక్తులు కూడా ఉన్నారు. సో వీళ్ళని పరంగా మీరు వాళ్ళని ఏమైనా ఇబ్బందులున్నా కష్టాలున్నా మీరు అక్కడ చెప్పుకోండి. ఓకే, ట్రైన్లో ఉన్నప్పుడు మీకు యాత్రా కిట్ ఇస్తారు, ఆ గిఫ్ట్తో పాటు మా తరపున కొన్ని అరేంజ్మెంట్స్ ఇస్తాం అనమాట. బుక్లెట్, ట్రైన్లో ఉన్నప్పుడు మీరు యాత్ర బుక్లో ఉన్న మిగతా డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చదువుకోవచ్చు ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఏమైనా అర్థం కాకపోతే మీకు ఆ గ్రూప్ లీడర్స్, అసిస్టెంట్ లీడర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఈ గ్రూప్స్ ఇవేమిటి అవన్నీ మీకు కమ్యూనికేషన్ మీకు ముందుగానే అవుతాయి. నెక్స్ట్ వచ్చే వారంలో ఎవ్రీథింగ్ విల్ బి రివీల్డ్. ఓకే, సో ఇదొకటి. అకామిడేషన్స్ రిలేటెడ్ శ్రీకాంత్ ఆల్రెడీ చెప్పారు. చాలా చోట్ల ఇలాంటి దీస్ ఆర్ హోలీ ప్లేసెస్, అంటే రెగ్యులర్గా విజిట్ అయ్యే ప్లేసెస్. బై డిఫాల్ట్ మీరు అర్థం చేసుకోవాలి, ఒకటి ఎక్కడైతే రెగ్యులర్గా విజిటర్స్ వెళ్తూ ఉంటారో అక్కడ అకామిడేషన్స్ ఒక్క మాదిరిగా ఉంటాయి. ఎంత అనుకున్నా వాళ్ళు ఒక మంచి బెస్ట్ ఆఫ్ అకామిడేషన్ అరేంజ్ చేశారు శ్రీకాంత్ నరసింహ ప్రభు, కానీ అందులో కూడా కొన్ని లోపాలు ఇటువంటి ఉంటాయి. ఏమైనా మీకు ఇబ్బందిగా ఉంటే ప్లీజ్ చెప్పానో లేదో గుర్తులేదు. హరే కృష్ణ. కాత్యాని మధ్యది మీ మైక్ని మ్యూట్ చేయండి. ఎవరైతే మీ ఈ రూమ్స్ రిలేటెడ్ ఏమైనా కన్సర్న్స్ వస్తే మీరు వెళ్ళండి, ఫస్ట్ సెటిల్ అవ్వండి, తర్వాత మీరు కమ్యూనికేట్ చేయండి వీళ్ళ గ్రూప్ లీడర్స్కి, లేకపోతే మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి. ఓకే, వాళ్ళు అప్పుడు దాన్ని బట్టి ఏం రిక్వైర్ చేయాలో చేస్తారు. అందుకే ముందుగానే చెప్తున్నాం, ఇది ముందుగానే వార్నింగ్. అంటే కొన్ని చోట్ల సేమ్ రామేశ్వరం అయినా కన్యాకుమారి అయినా 2 చోట్ల హోటల్స్ ఒక మాదిరిగానే ఉంటాయి. ఒక స్పెసిఫిక్ విత్ బెండ్లో అంటే ఒక స్టైల్లో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో మీరు అది గమనించి మా యాత్ర సహకరించండి. వెరీ ఇంపార్టెంట్. బస్సెస్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. అప్పుడప్పుడు మీరు నడవలేం ప్రభు, అంత దూరం కూడా నడవలేను అంటే అక్కడ వన్ గుడ్ థింగ్ ఏంటంటే వెళ్ళే ప్లేసెస్ అన్ని చోట్లను మీకు ఆటోసు, టోటోసు అలాంటి అరేంజ్మెంట్లు ఉన్నాయి. అవి మీరు పట్టుకొని మీ ఒక నలుగురు పట్టుకొని మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి రావచ్చు నడవలేకపోతే. కొన్ని ప్లేసెస్లో బస్సెస్ వెళ్ళవు, అప్పుడు మేమేం చేయాలి, అప్పుడు ఏం చేయాలంటే యాత్రలో భాగంగా వెళ్తారనమాట, ఆటోలు కానీ టోటోలు కానీ పట్టుకొని. అది మీ చూసుకోండి మీరు, అంటే ఎవరికి రిక్వైర్మెంట్ వాళ్ళు ఆటో ఎక్కి వెళ్ళచ్చు. ఓకే, అండ్ రిగార్డింగ్ ప్రసాదం కూడా మన బెస్ట్ ప్రసాదం ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇది మన వైష్ణవ సిద్ధాంతం ప్రకారం చేస్తారు.
మన సౌత్ ఇండియన్ విధంగానే ఉంటుంది ప్రసాదం మొత్తం. మీరు కేరళలో ఉన్న, కర్ణాటక, తమిళనాడులో ఉన్న మీకు మన ఆంధ్ర భోజనం కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, అది 21 మధ్యాహ్నం లంచ్ మీరు ప్రొవైడ్ చేస్తారండి? శ్రీకాంత్ ప్రభు 23 21 డే 1 అది జర్నీ ప్రసాదం ట్రైన్లో వెళ్తాం కాబట్టి అది ఎక్కడి నుంచి మనం జనరల్లీ మాకు ఏంటంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు మా వచ్చే స్టేషన్స్ ఉంటాయి కదా, అక్కడ మా భక్తగణాలు ఉంటారన్నమాట. వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేషన్ చేస్తాం మీకు దాని గురించి, ఏ టైంకి ప్రసాదం లోడే వస్తుంది అనేది ఆస్పెక్ట్స్. ఓకే మదర్, విల్ గెట్ డీటెయిల్స్. కానీ బ్రేక్ఫాస్ట్ రిలేటెడ్ మీరు క్యారీ చేయండి, ఎందుకంటే సడన్గా ఎక్కగానే మీకు ఇమ్మీడియట్ అరేంజ్మెంట్ అవ్వకపోవచ్చు అక్కడ. ఓకే, అలాగే తిరుగు ప్రయాణంలో జనరల్లీ ట్రైన్ ప్రయాణంలో 2 సార్లు అరేంజ్మెంట్ అయిపోతుంది, 2 times ప్రసాద్ అరేంజ్మెంట్ అయిపోతుంది. అది స్టేషన్ ప్రకారం వాళ్ళు ఫ్రెష్గా చేసి తీసుకొస్తారు స్టేషన్కి, అప్పుడు మీరు రిసీవ్ చేసి ఇస్తాం అనమాట. అలాగే జనరల్లీ అది మేము పాటించిన సిస్టమ్ అది. సో అది మేనేజ్మెంట్ చూసి పెడతారు, 2 times అరేంజ్మెంట్తో ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద ఫ్యూ రిమైనింగ్. ఓకే, యాత్ర క్లాసెస్ అవుతున్నప్పుడు మాత్రం మీరందరూ, అంటే మనం సత్సంగంలో ఉన్నప్పుడు మీరందరూ టైంకి రండి, కూర్చోండి, వినండి, హారతి అటెండ్ అవ్వండి, జపం చేయండి, మీ గ్రూప్ లీడర్స్ సహకరించండి. సేవ ఉన్నప్పుడు పిలిచినప్పుడు మీ సేవలో మీకు టైం ఉంటే, ఓపిక ఉంటే చెయ్యండి, ఇంకా వస్తూ ఉంటే ఇంకా చేయండి, అవకాశాలు బోల్డ్ ఉంటాయి. ఎప్పుడైనా స్నానానికి వెళ్ళేటప్పుడు కానీ బయటకి తిరిగేటప్పుడు మాత్రం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మీలో చాలామంది పెద్దలు ఉన్నారు, సో పెద్దలు నడిచేటప్పుడు ఇటు అటు వెళ్ళకుండా గ్రూప్లోనే ఉంటూ వెళ్ళండి. హరే కృష్ణ. దిస్ ఇస్ ద ఫ్యూ థింగ్స్ మనం పాటించాల్సింది. ప్రశ్నలు ఏమైనా ఉంటే ఇప్పుడు 6:20 అయింది. సో ఇంకెవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే వీ కెన్ టేక్ దోస్. ఐ విల్ షో వన్ సాధన కార్డ్. మీకు చెప్పాను కదా ఒకటి మనం పాటిస్తామని. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎవరు హ్యాండ్ రైస్ చేస్తారు? ఎస్, హరే కృష్ణ. ఎవరమ్మా మాట్లాడుతుంది? లక్ష్మీ ప్రసన్న ప్రభు, విజయవాడ మార్నింగ్ మాతాజీ అడుగుతున్నా, నాకు వినపడలేదు అది. శ్రీకాంత్ మీకు వినపడిందా? లేదు ప్రభుజీ, వాయిస్ క్లారిటీ లేదు. అది కొంచెం గట్టిగా మాట్లాడాలి. ప్రభుజీ విజయవాడలో ట్రైన్ ఎన్నింటికి అని అడుగుతున్నారు ప్రభుజీ. 8:20 అండి ఉదయం. 7:30 కల్లా ఉంటారండి స్టేషన్ లో. కాదు ప్రభు, అంటే మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఎన్నింటికి ఆగుతాం ప్రభు అని? 8 o'clock in the night అండి. 29th 8 o'clock in the night. ఓకే ప్రభు, థ్యాంక్. హరే కృష్ణ. 28 అర్ధరాత్రి ఎక్కుతాం కదా ప్రభుజీ మనం. 29 స్మాల్ అవర్స్ ప్రభుజీ యాక్చువల్ గా. అదే 29 తెల్లవారుజామున ఎక్కుతున్నాం. ఎర్లీ మార్నింగ్. 29 రాత్రి 8 అలా విజయవాడకు ఉండాలి. అక్కడ ఎంతసేపు ఆగుతుంది అది మధురైలో? మన్మధురయ్య మధురైలో చూడలేదు ప్రభుజీ, అబౌట్ 5 minutes ఉంటుంది. 5 minutes ఉంటుంది. ఓకే, మిగతా పర్లేదు. విజయవాడతో ఒక 20 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఉంటుంది, ప్రాబ్లం లేదు. కన్యాకుమారి లాస్ట్ స్టేషన్ కాబట్టి ప్రాబ్లం లేదు. మళ్ళీ మనం మన్మధురైలో ఎక్కేటప్పుడే చూసుకోవాలి. మనం 2 hours ప్రేయర్ వెళ్తాం ప్రభుజీ, అప్పుడు మనం అక్కడ రిక్వెస్ట్ చేయాలి వాళ్ళని, మన PNRs మనం చూపించి ఓకే రిక్వెస్ట్ చేయాలి. సో ఈ లక్ష్మీనాథ్ గొంతుకు మన ఎడ్యుకేట్ మీకు చెప్తాను, ఆయన మేము కలిసి ఒకసారి మీరు ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని చెప్తానికి. సార్ ప్రభుజీ 29 నైట్ 8 o'clock వస్తామా ప్రభుజీ? అవును మాతాజీ, స్వాతి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 29 అంటే సోమవారం సాయంత్రం 8 మనం దిగుతాం. ఇంకెవరికైనా పుష్ప ఏమైనా ఉంది? ఎవరైనా? పుష్ప ఉన్నానండి. ఏదో ప్రశ్న మీకు? ఏం ప్రశ్న లేదు. మేము అదే శ్రీకాకుళం నుంచి వస్తున్నాము. మార్నింగ్ నైట్ మేము వచ్చేస్తాము. 1 గంట అవుతుంది. ఎంతమంది ఉన్నారు మీరు? మా వారు నేను ఉన్నామండి, 2. మీరు అడగండి శ్రీకాంత్. శ్రీకాంత్ ఏమైనా అరేంజ్మెంట్ చూడాలి వాళ్ళకి. చూస్తారు.
అంటే మేము టికెట్లు రిజర్వేషన్ చేయించుకున్నామండి. ఓకే. రిజర్వేషన్ అయిపోయింది మాకు విజయవాడకి. ఓకే. మేము తెల్లవారు 4 గంటలకు దిగుతామండి. మ్మ్. అక్కడే వెయిటింగ్ పర్సనల్గా హాల్ ఫోన్ చేయండి మాతాజీ. అక్కడే వెయిటింగ్ హాల్ లోనే పర్సనల్ గా మీరు శ్రీకాంత్ ఒకసారి ఫోన్ చేయండి అని చెప్తారు ఇది. ఓకే. సో నా నంబర్ మీకు ఐడియా ఉంది కదా, ఇప్పుడు 917772. అలాగే కదండి. అవునండి, దానిలో సేమ్ నెంబర్ ఏదైతే మీకు గ్రూప్ లో వస్తుందో అదే నెంబర్కి ఫోన్ చేయండి, నేను మీకు అరేంజ్ చేస్తాను అది. అంటే ఆ రోజు మేము తెల్లవారుజాము 4 గంటలకు దిగిపోతాము. రిజర్వేషన్ అయిపోయింది మాకు ఓ, శ్రీకాకుళం. అయితే 3 అవర్సే కదా, 3 అవర్సే కదా వెయిట్ చేయాలి మీరు. ఇంకా అక్కడ వెయిట్ చేస్తేనే బయటికి రావడం కంటే. అక్కడ ట్రైన్ అక్కడే మన వెయిటింగ్ హాల్ అవునండి, అక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది, ఆ వెయిటింగ్ హాల్ లో వెయిట్ చేయవచ్చు మీరు. చేసి మేము అక్కడ మళ్ళీను ఎక్కడ రావాలంటే మేము అక్కడికి వచ్చి ఉంటాము. మీరు మాకు బోగి అదేనమ్మా. నంబర్ తెలియదు కదా. ట్రైన్ నెంబర్ ఫోన్ ఇప్పుడు పెడుతున్నాం కదా, గ్రూప్ లో ట్రైన్ నెంబర్ ఇచ్చాం కదా, ఆ ట్రైన్ ప్రకారం మీరు చూడండి, అక్కడ డిస్ప్లే ఆ, ఉంటుంది కదా, అది ఏ నెంబర్ ప్లాట్ఫామ్ కోసం చూసుకుంటే ఆ నెంబర్ ప్లాట్ఫామ్ మీరు వచ్చేయాలి అక్కడికి. ఓకే అండి. ఓకే, హరే కృష్ణ అండి. అదే మీ అమౌంట్ కూడా ఈ దీంట్లో నంబర్ అనేది అక్కడ పెట్టారు కదా మీరు, అదే నంబర్ పంపించాలా అమౌంట్? నెంబర్ కాదండి, మీకు లింక్ పంపించాం కదా నిన్న, లింక్ ఇచ్చాం, ఆ లింక్ ద్వారా పే చేయండి అమ్మా. ఆ లింక్ ద్వారానా? ఓకేనండి. ఓకే. ఓకే. ఎవరో కృష్ణ అండి. యాత్ర షెడ్యూల్ బుక్లెట్ షెడ్యూల్ మేము షేర్ చేస్తామండి మీకు. అలాగేనండి. దట్ వి విల్ డూ ఫాస్ట్. అందులో ట్రైన్ డీటెయిల్స్ అవి కూడా ఉంటాయి. ఒకవేళ ఓకే. ఇవాళే కావాలంటే శ్రీకాంత్ బాబు మీరు ట్రైన్ డీటెయిల్స్ వరకు చెప్పండి ఏంటనేది. మేము ఆ గ్రూప్ గ్రూప్ లో లో ఉంది ప్రభుజీ ఆల్రెడీ. ఆల్రెడీ ఉందా? ఓకే. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెట్టాను. పెట్టారా? ఓకే. ఆల్రెడీ షేర్డ్. అది మేము బుక్ చేసుకున్నాము. మేము ఏ ట్రైన్ కన్నది అదే మాకు శ్రీకాకుళంలో ఓకే. 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 20 తారీఖున నైట్ సాయంకాలం ఉంది 4:40కి. ఫైన్. ఫైన్. నో ఇష్యూస్. హరే కృష్ణ అండి. ఇంకోటి మాధవి గారు ఏదో అడుగుతున్నారు రిగార్డింగ్ ఫైనాన్సెస్, అమౌంట్స్ పేమెంట్ అదంతా మన శ్రీకాంత్ నరసింహ ప్రభు చూసుకుంటున్నారు. ఆయనతో మీరు పర్సనల్లీ ఫోన్లో కాంటాక్ట్లో ఉండండి డీటెయిల్స్ రిలేటెడ్. ఓకే. ఎనీ ఎక్స్ట్రా పేమెంట్స్ ఆర్ ఎనీ దట్ రిలేటెడ్ అవన్నీ అక్కడ ఉండండి. ఓకే. నేను ఒక స్క్రీన్ షేర్ చేశాను, చూస్తున్నారా మీరు ఎవరైనా? నేను చూసానండి, ఉన్నది అది స్క్రీన్ కదా. ఉంది చూడండి. ఇందులో ఇది సాధనా కార్డ్ అంటాం అన్నమాట. ఇది మీ బుక్లెట్ లో ఉంటుంది. ఇందులో ఇది ఇంకా చేంజ్ చేయలేదు, ఇక్కడ డేట్స్ చేంజ్ అవుతాయి. 7 రోజుల పాటు ఉంటుంది. అందులో మంగళారతి, ఆరతి, జపం, అక్కడ అయ్యే మొదటి ప్రవచనం, రెండో ప్రవచనం, అలాగే సేవ. ఎవరెవరు చేస్తారో వాళ్ళు మార్కులు వేసుకోవాలన్నమాట. ఈ మార్కులు 100కి 100 వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఇది మనకి యాత్రలో భాగంగా ఒక ప్రిన్సిపల్ మీ ఇచ్చామన్నమాట డివోటీస్. ఓకే. అందరికి అందరూ గమనించాల్సింది. హరే హరే కృష్ణ. సో కెన్ వి కన్క్లూడ్ నౌ? ఇంకెవరైనా ఏదైనా ప్రశ్న ఇంపార్టెంట్ అడగాలనుకుంటున్నారా? చాట్ లో ఏదైనా చేయలేదా? ముందు 3 ఉల్లిపాయలుని హరే కృష్ణ. చపాతి. కాత్యాయని మాతాజీ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? మీ మైక్ ఆన్ చేసి పెట్టారు. మళ్ళీ ఉల్లిపాయ వచ్చేసింది ఇక్కడికి. ఈ యాత్ర ఉల్లిపాయ ఉండకూడదు అనమాట, టీ కాఫీలు ఉండకూడదు అనమాట. ముందుగానే తాతగారు పెట్టుకోండి మీరు. ఓకే. హరే కృష్ణ. ఎస్ 21st బ్రింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్. రామ్ కిరణ్ ప్రభు మీ ప్రశ్నకి ఆన్సర్ వచ్చింది కదా? రామ్ కిరణ్ ప్రభు మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి సార్ యాత్రకి. తీసుకెళ్తే వెళ్తాలే. హలో. ఎస్ రామ్ కిరణ్ ప్రభు. ఎస్ మీరు అన్మ్యూట్ చేయాలి. మీకు ఆన్సర్ దొరికింది కదా? వచ్చింది ప్రభుజీ. ఓకే. ఓకే. ఫైన్. ఎస్. హలో. హలో. హరే కృష్ణ చెప్పండి. మీరు అన్మ్యూట్ చేయాలండి. మీరు ఎవరు మాట్లాడుతున్నదో అన్మ్యూట్ చేయండి. హలో. ఎస్. మొత్తం మెంబర్స్ ఎంతమంది అండి యాత్రికులు? మీ పేరు ఏంటంటే ఇక్కడ V1 రాస్తుంది. హరే కృష్ణ. నా పేరు శివరామిరెడ్డి. శివరామిరెడ్డి. ఎస్. ప్రభుజీ మీరు చెప్పాలి. శ్రీకాంత్ ప్రభు. అబౌట్ 110 అండి. అమౌంట్ కాదు సార్, ఇది అబౌట్ 110, 110 మంది. 110 మంది మొత్తం. అవునవును. ఓకే. ఓకే. 100 మంది యాత్రిస్, 10 మంది వాలంటీర్స్. సో
110 మంది ఓకే. అండి. అంటే చాలా ఓకే. తక్కువ యాక్చువల్లీ చెప్పాలంటే. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు 348 మెంబర్స్ వెళ్ళాము. ఓకే. 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 అది ఆ, సో ఈసారి చాలా తక్కువ ఉన్నారనమాట. అదే. ఓకే సార్. ఓకే అండి. ఏదైనా డౌట్ ఏదైనా ఉంటే మీరు నా నెంబర్ కాల్ చేయొచ్చు. లేదంటే మీరు ఓకే. ఓకే. షేర్ ఆ, చేయండి ఓకే. అవసరమైతే. ఓకే సార్. సో అడుగుతున్నారు ట్రైన్ బెర్త్ నెంబర్ అడుగుతున్నారు అనమాట. ఆ బెర్త్ నెంబర్ కూడా మీకు ఆల్రెడీ వచ్చేసినాయి కానీ 2 డేస్ ముందు మీకు ఆన్లైన్ లోనే మీ గ్రూప్ లోనే షేర్ చేస్తామండి. ఓకే. ఓకే. గ్రూప్ లో పెట్టండి. మీ అందరూ తెలిసి మీరు గుర్తుపెట్టుకోండి. మా చేతిలో ఏమీ ఉండదు. ప్రతి ఓకే. ఒక్కరు కూడా లోయర్ బెర్త్ అడుగుతున్నారు. కానీ ఆ, మన చేతిలో ఉండదు. అక్కడ కూడా అన్ని లోయర్ బెర్త్ ఉండవు. ఆ, సో అర్థం చేసుకోండి. అది ఆటోమేటిక్ గా అది సిస్టమ్ అనేది అలర్ట్ చేస్తుంది అనమాట. లోయర్ బెర్తా, మిడిల్ బెర్తా ఏంటనేది. అదే. ఓకే. మోస్ట్ ఆఫ్ దమ్ గాట్ లోయర్ బెర్తాస్ మేము ఎంతవరకు చేయాలి అంతవరకు చేసామన్నమాట. ఓకే. సో మీరు రిజిస్టర్ అయితే బెటర్ అక్కడ. సో పక్క వాడు ఒక్కొక్కసారి ఫ్యామిలీ కొంచెం అటు ఇటు అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే. ఒక వాడు భోగిని మారు ఉండొచ్చు. సో అదే. ఒకసారి చెక్ ఇన్ అయిన తర్వాత మీరు మీ మాట్లాడుకొని మీరు adjust చేసుకోండి. దానికి మనం ఏం చేయాలి. ఓకే సార్. దానికి మాత్రం ట్రైన్కి మాత్రం మీలో మీరు సహకరించుకోవాలి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. అనంతకోటి వైష్ణవ వృందకి జై. దక్షిణ భారత తీర్థయాత్రకి జై. సో నేను ఆశిస్తాను మీ అందరిది ఆరోగ్యం బాగుండాలని, మనసు శారీరకంగా పీస్ఫుల్గా ఉండాలని, ఆ విధంగా మన యాత్ర మంచిగా నెరవేరాలని పొందాలని. హరే కృష్ణ.